ఖమ్మం జిల్లా పెనుబలి మండలం పరిధిలోని నీలాద్రిలో పురాతన శివాలయంలో శివరాత్రికి నీలాద్రి స్వామివారి కళ్యాణ మహోత్సవంకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామని ఆలయ చైర్మన్ చీకటి నరసింహారావు మరియు ఈవో వెంకటరమణ తెలిపారు. ధనపు విజయ్ కుమార్ గురువారంలో ఆస్ట్రాలజీ తిరుపతి వారి ఆధ్వర్యంలో నేపాల్ నుంచి తీసుకొచ్చిన 2,25,000 రుద్రాక్షలతో 14,000 శివలింగం రుద్రాక్షలతో ఏర్పాటు చేసి ఆ శివలింగంకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసిన అనంతరం భక్తులకు ఈ రుద్రాక్షాలను శివరాత్రి రోజున వితరణ చేస్తామని తెలిపారు. దేవాదాయ శాఖ ఖమ్మం జిల్లా పెనుబలి మండలం నీలాద్రి శ్రీ నీలాద్రీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిన్నటి నుంచి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 5 రోజులు జరిగేటువంటి ఉత్సవాలలో వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా మంచినీటి సౌకర్యం మజ్జిగ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్క భక్తులు కూడా దేవాలయానికి వెళ్లి పూజ చేసుకునే విధంగా అన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. ఆ క్యూ లైన్ల ద్వారా అందరూ కూడా స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి తీర్థ ప్రసాదం కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేటువంటి భక్తులందరూ కూడా కోనేటిలో స్నానం చేసి ఆ స్నానం చేసిన తదుపరి స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2,25,000 రుద్రాక్షలతోని ప్రత్యేకమైనటువంటి ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి అదే రోజు సాయంత్రం 4 గంటలకు అభిషేకం చేసి ఆ అభిషేకం చేసిన తదుపరి ఆ రుద్రాక్షలను భక్తులకు వితరణగా ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి భక్తులకు వచ్చేటువంటి భక్తులకి ఇబ్బంది కలగకుండా ఆ చలువు పందిళ్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. కాబట్టి ఈ దేవాలయంలో వచ్చేటువంటి భక్తులకి పార్కింగ్ గాని ఎటువంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ కూడా ఏర్పాటు చేసి వాహనాలు గుడికి ఎదురుగా పార్కింగ్ తయారు చేసి వాటిలలో వాళ్ళు వాహనాలు పెట్టుకుని లోపలికి వచ్చేసి అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.